రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయము వరకు మీరు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అవును తండ్రి, మేము చేసిన ప్రతి ప్రయాణములో మీ సహాయము దయచేశారు. అపాయం, ప్రమాదం రాకుండా కాపాడారు. ప్రతి పనిని ఆశీర్వదించారు. ప్రతి విషయంలో దీవించారు నాయన. అయా, ఈ రోజున ఏ లోటు లేకుండా కృప చూపించారు. ప్రాముఖ్యంగా ఈ రాత్రిని మేము అందరం సజీవులంగా ఉండి మీ పాద సన్నిధిన చేరి ఈ విధంగా కుటుంబం అందరము కూడా అయా ఒక సంఘముగా ప్రార్థించుకునే కృప చూపించినందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది అని కీర్తనల గ్రంథం 86వ కీర్తన 13వ వచనంలో తండ్రి భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, అవునయ్యా, మీరు చూపుతున్న కృప అయా సాధారణమైనది కాదు నాయనా, అది అధికమై ఉన్నది తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు చూపే ప్రేమ కంటే, ఈ లోకంలో అయా కన్న బిడ్డలు చూపే ప్రేమ కంటే, ఈ లోకంలో అయా భార్య లేదా భర్త చూపే ప్రేమ కంటే మీరు చూపించే ప్రేమ అయా అధికమైనది తండ్రి. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ఈ రోజున ఏ బిడ్డ అయితే ప్రేమ కరువై ఈ లోకం వైపు చూస్తూ దిగులు చెందుతూ ఉన్నారు, మీరు వారిని ప్రేమిస్తున్నారు, అది కూడా అధికముగా ప్రేమిస్తున్నారని తెలియజేస్తున్నారు. బిడ్డలు తండ్రి, అయా మీ ప్రేమను పొందుకొని సంతోషముగా జీవించుటకు కృప చూపించండి. ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా, ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నాయన పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. మీ పాద సన్నిధికి వచ్చి మొరపెడుతున్నాం, గోజాడుతున్నాం. కృప చూపించండి. వారందరికీ మీ సహాయం దయచేయండి నాయన. అయా, అనారోగ్యంతో ఉండి మీకు మొరబెడుతున్న బిడ్డలు అయా ఇప్పుడు మీ పాద సన్నిధి ఉన్నారు తండ్రి. వారందరికీ అయా స్వస్థత దయచేయండి. అయా యేసు నామములో అంధకార దురాత్మ క్రియలను గద్దిస్తూ ఉండంగా వాటన్నిటిని లయపరచండి. అయా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. ఐసీయూలలో, హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వారు కూడా డిశ్చార్జ్ అయి రావడానికి కృప చూపించండి. ఎటువంటి అవయవము పాడైపోయినప్పటికీ నాయన స్వస్థపరచండి తండ్రి. అయా భయంకరమైన రోగముల నుంచి కూడా ప్రభువా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన నాయన ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పుల్లో మునిగిపోయిన స్థితుల్లో, చేస్తున్న ఉద్యోగము పోయిన స్థితుల్లో, వ్యాపారం నష్టం వచ్చిన స్థితిల్లో ఉన్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారి యొక్క ఆర్థిక స్థితిని మార్చండి నాయన. వారు తలపెడుతున్న ప్రతి కార్యంలో విజయం దయచేయండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండరని వాగ్దానం వారి జీవితంలో ఈ సమయంలో మీరే నెరవేర్చండి ప్రభువా. అదే విధంగా కుటుంబ సంబంధమైన విభేదాల నుంచి కూడా విడిపించండి తండ్రి. అయా యవన బిడ్డలు తప్పిపోకుండా కృప చూపించండి. చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. వృద్ధులందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. నాయన, రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆ ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాల నుంచి తండ్రి విడిపించండి నాయన. అదే విధంగా ప్రతి కుటుంబము కూడా సమాధానకరమైన కుటుంబంగా ఉండుటకు సహాయం దయచేయండి. అయా ఎంతో మంది ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు నాయన. వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం, ఇమిగ్రేషన్స్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కృప చూపించండి నాయన. అదే రీతిన ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు అన్ని విషయాల్లో నాయన మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు కృప చూపించండి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారు. ఆ కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
నాయనా మా భారతదేశమును దీవించండి, ప్రజలను దీవించండి, సైనికులను వారి కుటుంబములను అధికారులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపారాలను చేస్తున్నారు దీవించండి, వివాహముల విషయంలో కృప చూపించండి, సాటి అయిన సహాయమును దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు తండ్రి. అవన్నీ కూడా మీ కృపలో వారికి అనుగ్రహించులాగున సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, మారు మనసు లేక చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, ఆయన గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, గర్భఫలం లేని ప్రతి బిడ్డను మీరు తాకి గర్భఫలమును దయచేయమని ప్రభువా, మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో సేద తీరబోతూ ఉండంగా మా అందరికీ తండ్రి మంచి నిద్ర దయచేయండి అయ్యా. ఎవరు కూడా నిద్రలేమి పీడకల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అంధకార దురాత్మ క్రియల వలన, దొంగలు శత్రువుల వలన సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా కంటి నిండా సేద తీరుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం నాయన. మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన అందరినీ సజీవులుగా నిలవబెట్టుకుని మీ నామాన్ని స్తుతించగలిగే కృప చూపించుమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.